సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ తమిళిసైకి రాజీనామా పత్రాన్ని కేసీఆర్ అందించారు. ప్రగతి భవన్ నుంచి తన సొంత వాహనంలోనే కేసీఆర్ రాజ్ భవన్ కు బయలుదేరి రాజీనామాను గవర్నర్ కు అందించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఇప్పటికే సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. తన రాజీనామాను కూడా తమిళిసైకి అందించినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ రాజ్ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? తెలుస్తుంది. మరి ప్రగతి భవన్ కి ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమాచారం దాదాపు కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ కూడా దాదాపు 60 కూడా చేర్చుకున్న నేపథ్యంలో ఆయన నైతికంగా దాదాపు ఎక్కడైతే విజయాన్ని కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అభినందిస్తుందో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా స్పందించారు. అలాగే ఆ విజయాన్ని దాదాపు ఓటమిని ఒప్పుకుంటూ ఇక్కడ గాంధీ ప్రగతి భవన్ నుండి దాదాపు రాజ్భవన్ వచ్చి గవర్నర్ కు తన రాజీనామా లేఖను అందిస్తున్నారు అని దాదాపు సమాచారం అయితే అందినమాట వాస్తవం. కానీ ఇప్పటివరకైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ప్రగతి భవన్ నుండి కొద్ది దూరం వచ్చి తర్వాత మళ్ళీ ప్రగతి భవన్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఆయన అపాయింట్మెంట్ సీఎం నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నారని తెలిసింది. కానీ ఇప్పటివరకైతే అక్కడ అపాయింట్మెంట్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఇప్పటివరకైతే కేసీఆర్ అయితే రాజ్భవన్ కు రాలేదు. అక్కడి నుంచి కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. మరి చాలా వరకు కూడా సొంతంగా తను కాన్వాయ్ లేకుండా 2 వాహనాల్లోనే వస్తాడు. తనతో పాటు హరీష్ రావు లేదా కేటీఆర్ వస్తారని కూడా దాదాపు తెలిసింది. కానీ ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఇక తెలియాల్సింది ఎప్పుడు వస్తారా లేదా దీన్ని ఇంకేమైనా పోస్ట్ పోన్ చేసి రేపు ఏమైనా రాజీనామాను ఇచ్చే అవకాశం ఉందా అనే దానిపై అయితే కొద్దిసేపు వెయిట్ చూడాల్సిందే. ఇంకా స్పష్టమైన విషయాలు అయితే ఇక తెలిసి రాలేవని చెప్పొచ్చు. అయితే ఈరోజు మహేంద్ర, సీఎం కేసీఆర్ ఈ రోజు అసలు రాజ్భవన్ కు వచ్చే అవకాశం ఉందా లేదా? సమాచారం అందింది. దాదాపు ఆయన కూడా 5:30కి సీఎం నుండి ఫిక్స్ చేశారని తెలుస్తుంది. అయితే ఈ రోజు వస్తారు, ఖచ్చితంగా 2 వాహనాల్లోనే వస్తారు. వీళ్ళు కాన్వాయ్ లేకుండా పూర్తిగా అంబరాలు లేకుండా దాదాపు ఆయన వచ్చి రాజీనామాను గవర్నర్ కి ఇస్తాడు అని చెప్పిన నేపథ్యం, అలాగే రేపు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశం కూడా రద్దయిన నేపథ్యం, ఇవన్నీ దృష్ట్యా గవర్నర్ తో భేటీ పూర్తిగా తన పదవి ఏదైతే కోల్పోయి దాదాపు ముఖ్యమంత్రిగా రాజీనామా ఇస్తాడని తెలిసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరి ఇక దాదాపు సీఎం ప్రగతి భవన్ నుండి తాను బయలుదేరకపోతే ఖచ్చితంగా రాలేదని చెప్పొచ్చు. వచ్చి తిరిగి ప్రగతి భవన్ కి ఆయన చర్యలు తీసుకొస్తుంది. పోలీసులకు కూడా ఎటువంటి సమాచారం అయితే లేని పక్షాన ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా సమయం అయితే వేచి చూడాల్సిందే. వస్తున్నారా రారా లేదా ఇది ఇంకా రేపటికి ఏమైనా పోస్ట్ పోన్ చేస్తున్నారా అనే దానిపైన ఇంకా స్పష్టమైన మెజార్టీ పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ అనేది దాదాపు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆయన చూసి బయలుదేరుతారా, ఇంకేమైనా చర్చలు జరిపిన తర్వాత రాజీనామా నిర్ణయానికి తీసుకుంటారా అనే దానిపైన ఇక వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటి వరకైతే ప్రగతి భవన్ దగ్గర కావచ్చు, రాజ్భవన్ దగ్గర కావచ్చు, ముఖ్యమంత్రి వస్తున్నట్టుగా ఎలాంటి హడావిడైతే లేదు. కొద్దిసేపటి క్రితం అయితే ట్రాఫిక్ నియంత్రణ అయితే చేశారు. అక్కడి నుంచి తిరిగి ఆయన ప్రతిభవన్ కు వెళ్తున్నారని తెలిసిన నేపథ్యంలో తిరిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసేశారు. సో ఇంకా సేపు వెయిట్ చేస్తే కానీ స్పష్టమైన విషయాలన్నీ తెలిసి రాలేని పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం రాజ్భవన్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.